నమస్కారం టీజీ5 న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సంక్రాంతికి మద్యం సేవించి బీచ్లకు రావద్దు అన్న చీరాల సీఐ. బీచ్ల వద్ద మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీఐ. పండుగ రోజున భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలన్న చీరాల సీఐ. సంక్రాంతి సంబరాల్లో మత్తు వద్దని ప్రజలకు పోలీసుల సూచన. పండుగ రోజున ఐవీఆర్ఎస్ రాజకీయ ప్రచారంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం. దేవుడి పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే సహించమన్న వైఎస్ఆర్సీపీ. రాజకీయ లాభాల కోసం భావోద్వేగాల దుర్వినియోగంపై విమర్శలు. ప్రజల తప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ను నమ్మవద్దని వైఎస్ఆర్సీపీ పిలుపు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై జగన్ పై సోమిరెడ్డి విమర్శలు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని సోమిరెడ్డి ఆరోపణ. ఎన్జీటీ స్టేపై వైసీపీ పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన సోమిరెడ్డి వ్యాఖ్యలు. కుట్రపూరిత కథనాలు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఆధారం లేని ఆరోపణలపై మంత్రి పొన్నం తీవ్ర హెచ్చరిక. వ్యక్తిత్వ హరణం చేస్తే చూస్తూ ఊరుకోమన్న పొన్నం. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచన. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాని సూచన. కుటుంబ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని నాని పిలుపు. అనుమానాస్పద లింకులపై జాగ్రత్తగా ఉండాలన్న నాని. అవగాహనతోనే సైబర్ నేరాలను అడ్డుకోవచ్చన్న నాని. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సేవల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడిన చాగంటి తిరుమలలోని ఆధ్యాత్మిక శక్తి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. శ్రీవారి దర్శనంతో మనసుకు ప్రశాంతత కలుగుతుందని, భక్తి మార్గంలో నడవాలని సూచించారు. చాగంటి దర్శనం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాన్ని సజావుగా నిర్వహించారు. శ్రీవారి సేవలు, నిత్య కైంకర్యాలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచుతున్నాయని తెలిపారు. తిరుమలలో చాగంటి దర్శనం భక్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయం, మకర సంక్రమణం. పరమ పవిత్రమైనటువంటి కాలంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. దేవస్థానం వారు అందరికీ కూడా అనేక సదుపాయాలు, సౌకర్యాలు, ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి వ్యవస్థ చేశారు. ఇక్కడ పండగ వాతావరణం అంతా కనపడుతోంది. ఈ కొండ మీద పండగ చేసుకోవడం అంటే ఆయన కుటుంబంగా అందరం కలిసి చేసుకోవడంలో ఒక గొప్ప ఆనందం ఉంటుంది. అందుకని ప్రతి సంవత్సరం మకర సంక్రమణానికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం అలవాటు. సంక్రాంతి పండుగ రోజున మద్యం సేవించి బీచ్లకు వెళ్లొద్దని చీరాల సీఐ సుబ్బారావు ప్రజలకు హెచ్చరిక చేశారు. ఇటీవల చీరాల బీచ్ల వద్ద జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ సూచనలు చేశామన్నారు. మద్యం, మత్తు పదార్థాలు సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పేకాట శిబిరాలు, కోడి పందేలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగ వేళ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, భద్రంగా సంక్రాంతిని జరుపుకోవాలని సూచించారు. బీచ్ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెంచామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వబోన్నారు. ప్రజల సహకారంతోనే పండుగను శాంతియుతంగా నిర్వహించగలమని సీఐ తెలిపారు. వాళ్ళ ఇళ్ల పక్కన ఉండే వాళ్ళతో కలిసి సరదాగా బైక్ రేస్ చేయడం, అర్ధరాత్రుల పూట టైం స్పెండ్ చేయడం, అలాగే బీచ్కి వెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చేయొద్దని చెప్పనేసి, అలాగే బీచ్కి వెళ్ళిన వాళ్ళు కూడా తాగిన మత్తులో ఎక్కువ లోతుకి వెళ్ళి ఇబ్బందులు పాలవుతున్నారు. అలా వెళ్లకుండా మీ కుటుంబ సభ్యులతో బీచ్ ఒడ్డునే ఆస్వాదిస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాము. అలాగే రోడ్ల మీదకి వచ్చి ఎలా పడితే అలా స్పీడ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని కూడా కోరుచున్నాము. ఎందుకనంటే మనం నడిపే బండి మనకు సంతోషాన్ని ఇస్తుందేమో, కానీ ఆ రోడ్డు మీద ఉండే కుటుంబాలన్నిటికీ సౌండ్ పొల్యూషన్ చేసి వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. అదే ప్లేస్లో మన కుటుంబ సభ్యులు ఉంటే ఎలా ఇబ్బంది పడతారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకొని అందరూ కూడా సమాజంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పనేసి కోరుకుంటూ, ఇంకొకసారి మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ శ్రేయస్సు కోసం పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారని, పోలీసు వాళ్ళు ఇచ్చే సూచనల్ని అర్థం చేసుకొని అందరి శ్రేయస్సు కోసం మాతో కలిసి అడుగులు వేస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సంక్రాంతి పండుగ రోజున కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రాజకీయ ప్రచారం చేయడంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వెంకట్ కర్మూరు మాట్లాడుతూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి తప్పుడు ప్రచారం చేయడం అత్యంత నీచమన్నారు. జగన్, వైఎస్ఆర్ పేర్లపై బురద చల్లేందుకు ఇలాంటి పద్ధతులు అనుసరించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలు పండుగలో ఉండగా రాజకీయ లాభాల కోసం భావోద్వేగాలను దెబ్బతీయడం సరికాదన్నారు. ప్రజలు ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల విలువలతో సాగాలని, ఇలాంటి చర్యలు ప్రజల అసహనాన్ని పెంచుతాయని వ్యాఖ్యానించారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీరు వచ్చిన తర్వాత తిరుమలలో గోవులు చనిపోవటం, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్లలో తొక్కిసలాట జరిగి 6 చనిపోవటం, ఏదైతే మొన్న మద్యం బాటిల్లు, అదేమన్నా మద్యం బాటిల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టాడు అని చెప్పి దుష్ప్రచారం చేస్తారా? కింద అలిపిరి దగ్గర చెక్ పోస్ట్ లో ఏం గుడ్డి గారిని పళ్ళు తోమారు? చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయకుండా పైకి పంపించేస్తున్నారా? రేపొద్దున ఇంకోటి ఏదో ఒకటి తీసుకెళ్తాడు, బాంబులో ఇంకోటో, అలానే వదిలేస్తారా? అంటే మీ అసమర్థతను మీరు కప్పిపుచ్చుకోవడానికి తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు ఎలా వెళ్ళని పైనుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చి వేయరు కదా, కింద అలిపిరి నుంచి వెళ్ళినాయి కదా. అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాటర్ బాటిల్ అలౌ చేయనటువంటి మీరు మద్యం బాటిల్ ఎలా అలౌ చేశారు? తక్షణం రాజీనామా చేయాలి. మీకు సిగ్గు సరే అని ఉంటే ఐవీఆర్ఎస్ కాల్స్ కాదు చేయటం, మళ్ళీ దాని మీద వైఎస్ఆర్సీపీ మీద వేస్తారా? దాన్ని మళ్ళీ రివర్స్ లో మీరు కడుపుకి అన్నం తింటల్లా మీరు ఉన్మాదకరంగా తయారయ్యారు. ఎంత దారుణమా! ఈ కూటమి ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం, తిరుమలలో రోజు జరుగుతున్నటువంటి భద్రతా వైఫల్యాలు, అపవిత్రాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ఫేక్ ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంది. దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ తో ఉన్న రాజకీయ అనుబంధం కోసం ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో ఫిర్యాదు చేసేలా పరోక్షంగా సహకరించారన్నారు. చంద్రబాబు హయాంలో ఏ ప్రాజెక్టుపైనా ఎన్జీటీ స్టే రాలేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు కుమ్మక్కయ్యారని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు. నేను స్ట్రైట్ ఒకటే అడుగుతా, ఎన్జీటీ స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మీరిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు, రక్తం ఇద్దరిది ఒకటే. అటువంటిప్పుడు 4 ఏళ్లు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జీటీ స్టే వేకేట్ చేయించకుండా, ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో అని అడుగుతుండా? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాలూచి పడాయని స్ట్రైట్గా అడుగుతుండా? ఇది మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మాకు వంటగట్టేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తాం? రాయలసీమ పేరెత్తి ఆగలేదు. ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. నోరు పారేసుకోబోకండి. కొన్ని టీవీ ఛానళ్లు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ఆధారాలుంటే ధైర్యంగా బయట పెట్టాలని సవాల్ విసిరారు. కుట్రపూరిత కథనాలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవాస్తవాలతో రాక్షస ఆనందం పొందితే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా, బదనాం చేసే విధంగా ఆలోచన చేస్తూ, స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి. అట్లా కాకుండా వట్టిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళు ఏదో రాక్షసానందం పొందితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దాని మీద ముసలి కన్నీరు గారుస్తున్న వారందరినీ అడుగుతా ఉన్నా, మీ కుటుంబాలకో లేతే రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా అధికారులకో లేదా జర్నలిస్టులకు సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదు మోపి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగజేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటారు? తప్పు కదా. అందుకే ప్రభుత్వంలో ఇటువంటి నిరాధారమైన, ఎటువంటి పస లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటివి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది. దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు. ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవాలి. దానికి చెప్తే పొలిటికల్ కాన్స్పిరసీ ప్రభుత్వాన్ని రాగానే ఇది ఎన్ని రోజులు నడుస్తుంది కూలగొడతామన్నారు.
దాని తర్వాత రకరకాల అస్తిత్వాన్ని ప్రభుత్వానికి అస్తిత్వపరిచే ప్రయత్నం చేసినారు, రకరకాల బదనాం చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి మేము అధికారంలోకి రాకముందు జరిగిన కాళేశ్వర సంఘటన కూడా మేమే బాంబు పెట్టి పేల్చినామనే అసహనంలో ఉన్నారు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి కథనాలు చేస్తున్నారు. అది వాళ్ళకు మంచిది కాదు. నేరుగా ఇండైరెక్ట్ గా ఎవరు దీని అనుకున్నా బరాబర్ తప్పకుండా కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సింది. అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్ గోలీలు లగూరి ఆడుతూ బొంగరాలు తిప్పుతూ అందరితో కలిసి సందడి చేశారు. పోలీస్ అధికారులు సిబ్బంది కుటుంబాలతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. సంప్రదాయ ఆటలతో కార్యాలయం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పోలీసుల ఐక్యత ఉత్సాహం పెంచేలా ఈ వేడుకలు జరిగాయని అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులకు ఈ వేడుకలు ఉత్సాహాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. కొంచెం వెనక్కి రండి. కాళీపటం చేసుకోవాలంటారు. బాగా వినాలి మీరు. ఓకే సార్ నెక్స్ట్ నువ్వు అంత స్కోర్ ఎంకరేజ్మెంట్ ఎవరు మేడం గారు ఏం చేస్తున్నారు మొత్తం ముగ్గులకు సంబంధించి నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీ నుంచి రేణిగుంట వెళ్తున్న రైలులో 2 బోగీలు ట్రాక్ నుంచి దిగిపోయాయి. దీంతో రైల్వే ట్రాక్ దెబ్బతిని ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై కాసు మహేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని దాచేపల్లి సీఈ అండదండలతోనే హత్య జరిగిందన్నారు. హత్య జరిగిన రోజే సాల్మాన్ పై రివర్స్ కేసు పెట్టడం అన్యాయమన్నారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే పూర్తి విచారణ చేయిస్తామని తెలిపారు. పిన్నెల్లి గ్రామంలో 18 నెలలుగా 300 కుటుంబాలు గ్రామం విడిచి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు సాల్మాన్ అంత్యక్రియలకు హాజరవుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక ఎలా చంపబోతే సెక్షన్లు ఆల్టర్ చేశారు. సెక్షన్ ఆల్టర్ చేయటం కాదు, మనిషి చచ్చిపోబోతుంటే అతను అసలు కోమాలోకి వెళ్తే అతని మీద కేసు పెట్టారు. మళ్ళీ ఇదే సిఐఎస్ఐ అతని మీద కొట్టాడని అతని మీద కేసు పెట్టారు. పాప దురదృష్టకరం. ఈ రోజున అతను మరి 3 రోజులు హాస్పిటల్లో పోరాటం చేసి ఈరోజు చనిపోయాడు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రేపు పిన్నెల్లిలో దహనం ఉంటుంది. తప్పకుండా నేను వెళ్తాను. అన్ని విధాలుగా కూడా మరి ఆ కార్యక్రమాలు చేస్తాం. ఏది ఏమైనా వెంటనే
పోలీస్ వారు చర్యలు చేపట్టాలి. ఎవరైతే మర్డర్ చేశారో ప్రోత్సహించారో సిఐతో సహా ఎమ్మెల్యేతో సహా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. అలాగే ఈ 200-300 కుటుంబాలు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నీతి చెప్పటం కాదు, నీతులు పాటించాలి. అధికారం అంటే సుమారు దాదాపు 1500 మంది ఊరు బయట ఉన్నారు. ఊరు ఎడారైపోయింది, పోయి చూసుకోమనండి. తెలుగుదేశం వాళ్ళు కూడా ఊరు వదిలిపెట్టిపోతున్నారు చివరికి, ఎందుకంటే పొలాలు వేయడానికి ఎవరు లేరు కాబట్టి. కూలోళ్ళు కూడా బయటకు వస్తున్నారు. అది పరిస్థితి. ఎవడో ఒక 5-6 పెట్టుకొని ఎమ్మెల్యే అక్కడ ఊరిని దోచుకుంటున్నారు. గంజాయి, లిక్కరు, అసలు డ్రగ్స్ అన్నీ అక్కడే తయారై అంతా గురజాలంతా పాకుతుంది. అక్కడి నుంచే అమ్ముతున్నారు. ఊరినే ఒక మాఫియా సిస్టమ్కి తీసుకొచ్చారు. ఇది పిన్నెల్లి పరిస్థితి. పోలీస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా వాళ్ళకే వదిలేస్తున్నాం. రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సాలమన్ కి ఘన నివాళి అర్పిస్తాం. ఏది ఏమైనా ఈ హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం చేయాలి. లేకపోతే రేపు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నాం. ఈ సిఐ మీద, ఎస్ఐ మీద, పోలీస్ వారి మీద కూడా పిటిషన్ వేయబోతున్నామని తెలియజేస్తున్నాం. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన నారి నారి నడుమ మురారి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. సంక్రాంతి బరిలో చివరిగా విడుదలైనప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది. సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రం వచ్చే సంక్రాంతి వరకు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు కథన శైలి ప్రశంసలు అందుకుంటోంది. ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాల్లో పంచుకున్నారు. చిత్ర విజయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫ్యామిలీ యూత్ ఎంటర్టైనర్. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకోవడం కష్టంగా ఉంది. పెళ్ళి అసలు లివింగ్ కూడా భయపడుతున్నారు. సో జనరల్గా ఇవాళ ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ బట్టి ఇద్దరు ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ అవన్నీ తేడాలు పోయినాయి ఇప్పుడు. సో ఎనీవే ఇవాళ హీఈస్ అప్డేటెడ్ విత్ ద కంటెంట్ ఆర్ ద రిలేషన్షిప్స్ ఇన్ ద ఫిల్మ్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్ అబ్సల్యూట్ ఫన్ ఫ్యామిలీ క్యూట్ ఎంటర్టైనర్. అంటే ఆటో వెనక ఒక కొటేషన్ చూసాం రామ్ గారు. సో అమ్మాయిలు అంకుల్స్ తో చాలా జాగ్రత్త. అది ఫస్ట్ టీజర్ లో కొటేషన్ ఉండింది, దాని కంటిన్యూషన్ ఇందులో చూసారు. సో అది సినిమా కంటెంట్ ప్రకారం, అది బయట జరిగే దాని గురించి కాదు, సినిమాలో జరిగే యొక్క సత్య ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ ప్రకారం. అతను ఫస్ట్ యాక్చువల్ గా సముద్రంలో నుంచి ఉప్పునైనా తీయొచ్చు, నాలో నుంచి ప్రేమను మాత్రం తీయలేరు, లవకుశ అని రాసి ఉంటుంది. సో తర్వాత ఇది రాశాడు. సో దానికి తగ్గట్టు సిచ్యువేషన్ తగ్గట్టు కొటేషన్స్ మారుతూ మారుతుంటాయి అంతే. సో క్రింజ్ కామెడీ అన్నారు ఇందాక మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి గారితో, చాలా మంచి విషయం. సో క్రింజ్ కామెడీ అనేది ఎంత అంటే ఆరోగ్యకరంగా ఉంటే సో ఆడియన్స్ అంతా ఆర్గానిక్ గా తీసుకొని చాలా మనస్ఫూర్తిగా నవ్వగలుగుతారు, సినిమాని వాళ్ళు ఓన్ చేయగలుగుతారు. ఇప్పుడు వస్తున్న కామెడీ రాసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. సో కేవలం ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని నవ్వించాలి అనే ధ్యేయంగా సో రాయడం కొంతమంది అయితే, నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వాలని రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కామెడీ రాసేటప్పుడు కూడా ఏమవుతుందంటే అండి కొన్నిసార్లు ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోతూ ఉంటాయి. క్రింజ్ అంటే ఏం లేదు, అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అంతే. సో ఆ ఎబ్బెట్ ఎప్పుడు వస్తుంది మనకి, అది ఇంట్లో తల్లిదండ్రులతో చూసేటప్పుడు లేకపోతే ఆడపిల్లలతో చూసేటప్పుడు మనం ఫ్రీగా చూడలేము కొన్ని సన్నివేశాలు, ఆ కామెడీ అవి. ఒక్కోసారి ఆ ఓవర్ బోర్డ్ వెళ్లకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ హ్యూమరస్ గా అందరికీ అర్థమయ్యేటట్టు, ఒక్కోసారి అర్థం కాకపోయినా కొన్ని సందర్భాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి. అంటే మా దాంట్లోని కాదు, జనరల్ గా బయట మనం ఎంజాయ్ చేసినవి. కానీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే కుట్రపూరిత కథనాలను సహించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు. ఆధారాలుంటే బయట పెట్టాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవాస్తవాలతో రాక్షస ఆనందం పొందితే చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. మీడియా స్వేచ్ఛ పేరుతో అబద్దాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలు మీడియా రంగంలో చర్చకు దారితీశాయి. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా, బదనాం చేసే విధంగా ఆలోచన చేస్తూ స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి. అట్లా కాకుండా వట్టిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళు ఏదో రాక్షసానందం పొందితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దాని మీద ముసలి కన్నీరు గారుస్తున్న వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, మీ కుటుంబాలకో లేతే రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా అధికారులకో లేదా జర్నలిస్టులకో సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదం మోపి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటాం, తప్పు కదా. అందుకే ప్రభుత్వంలో ఇటువంటి నిరాధారమైన, ఎటువంటి కస లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో
కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటివి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది. దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు. ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటారు. దానికి చెప్తే పొలిటికల్ కాన్స్పిరన్సీ ప్రభుత్వాన్ని రాగానే ఇది ఎన్ని రోజులు నడుస్తుంది కూలగొడతామన్నారు. దాని తర్వాత రకరకాల ప్రభుత్వానికి అస్తిత్వపరిచే ప్రయత్నం చేసినారు. రకరకాల బదనాం చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి మేము అధికారంలోకి రాకముందు జరిగిన కాళేశ్వరం సంఘటన కూడా మేమే బాంబు పెట్టి పేల్చినామనే అసహనంలో ఉన్నారు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి కథనాలు చేస్తున్నారు. అది వాళ్ళకు మంచిది కాదు. నేరుగా ఇండైరెక్ట్ గా ఎవరు దీని అనుకున్నా బరాబర్ తప్పకుండా కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సింది. హీరో విజయ్ సినిమాను బీజేపీ అడ్డుకుందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తమిళనాడు బీజేపీ నేత అన్నామలై స్పష్టం చేశారు. తాను విజయ్కు పెద్ద అభిమానని తెలిపారు. రాజకీయ లాభాల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సినిమాలు రాజకీయాలను వేరు చేయాలని సూచించారు. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. All these bodies, censor bodies, it acts independent. The same censor body, it certifies a movie has to go through a process. When the Honorable Madras High Court has given a verdict favoring CBFC in this particular case, the process was not followed. Nobody can push a court under CBFC to give a clearing license within a short span of time. When the court has said, we respect the court. At the same time, I am also a fan of actor Vijay, lot of Tamil actors. We also want the movies to come out. So we are also waiting for the movie to come out. So faster it gets cleared the censor, the faster it comes out. We are also waiting for the day when the movie comes, all of us will go and watch. I keep cinema different, I keep politics different. I don't mix it. Moment you mix cinema and politics, it's a deadly combination, then people will speak this kind of things. So Rahul Gandhi has to understand cinema is different, politics is different. And let us not confuse both. Since actor Vijay chose to become a political Vijay now, and Mr. Rahul Gandhi ji is trying to link both and trying to make a statement which is uncalled for, because the matter is already sub judice and tomorrow it is coming for hearing in Supreme Court of India. Let us wait for that. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నివాసంలో భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మల్లన్న తన కూతుళ్లకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. చిన్నారుల ఆయుర ఆరోగ్యాల కోసం ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. పండుగ వాతావరణంతో నివాసం కలకలలాడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా 75 మందికి 32 లక్షల చెక్కులు అందించారు. గత 18 నెలల్లో 350 మందికి 3 కోట్ల నిధులు అందించినట్లు తెలిపారు. గత వైసీపీ హయాంలో అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ప్రజలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. పాలనలో పక్కనే కూతవేడు దూరంలో ఉండే ముఖ్యమంత్రి ఏ రోజైనా కదిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చినాడా ఎన్నికల ప్రచారానికి తప్పితే, లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చెప్పుతో కొడతా అని చెప్పడానికి తప్పితే, ఆ మాట ముఖ్యమంత్రి గారిని చెప్పుతో కొడతానని చెప్పడానికి తప్పితే, లేదంటే ఎన్నికలప్పుడు ఓట్లు అడుక్కోవడానికి తప్పితే, ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గానికి ఏ రోజైనా వచ్చి ఈ నియోజకవర్గం మంచి గురించి ఆలోచన చేశాడో ఒకసారి తెలియజేస్తాం. ఇంకా ఈ నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి కూడా ఇవాళ రేపు మళ్ళీ తెలియజేస్తాం, మీడియా ముందుకు వస్తాం. ఎందుకంటే వేమని జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తాము. ఆ సందర్భంగా మేము తెలియజేస్తాం అసలు ఈ పరిపాలన ఏంది, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంది, ఈ నియోజకవర్గానికి ఆయన అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏంది పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతాం. అంతో ఇంతో ఆర్థికంగా తోడ్పాటు అందించడము, వాళ్ళు ఊహించిన రీతిలో పండగ పూట పిలిచి మరీ పండగ కానుకగా వారికి డబ్బులు అందజేయడం అనేది ఒక పరిపాలనా విధానంలో ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, వాళ్ళ జీవితంలో ఒక సంతోషాన్ని చూడాలా, వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలనే ఆలోచన కావచ్చు, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి దర్పణం పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సైబర్ మోసాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హీరో నాని సూచించారు. మనతో పాటు మన కుటుంబాలను కూడా సురక్షితంగా ఉంచుకోవాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే నివేదించాలని కోరారు. సమాజంలో అవగాహన పెంచుతూ సైబర్ నేరాలను అడ్డుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
Today, cyber fraud doesn't need force. It just needs one careless click. And the damage can go far beyond money. So let's take a pledge. I pledge to stay alert, verify before I act, and to report every suspicious online activity for mine and my family's safety. I am joining the cyber safety movement and taking this as my New Year resolution. मिलकर करेंगे fraud का full stop. Wish you all a very, very happy New Year. Have a safe and fraud-free 2026. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతికి మద్యం సేవించి బీచ్లకు రావద్దు అన్న చీరాల సీఐ. బీచ్ల వద్ద మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీఐ. పండుగ రోజున భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలన్న చీరాల సీఐ. సంక్రాంతి సంబరాల్లో మత్తు వద్దని ప్రజలకు పోలీసుల సూచన. పండుగ రోజున ఐవీఆర్ఎస్ రాజకీయ ప్రచారంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం. దేవుడి పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే సహించమన్న వైఎస్ఆర్సీపీ. రాజకీయ లాభాల కోసం భావోద్వేగాల దుర్వినియోగంపై విమర్శలు. ప్రజల తప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ను నమ్మవద్దని వైఎస్ఆర్సీపీ పిలుపు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై జగన్ పై సోమిరెడ్డి విమర్శలు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని సోమిరెడ్డి ఆరోపణ. ఎన్జీటీ స్టేపై వైసీపీ పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన సోమిరెడ్డి వ్యాఖ్యలు. కుట్రపూరిత కథనాలు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఆధారం లేని ఆరోపణలపై మంత్రి పొన్నం తీవ్ర హెచ్చరిక. వ్యక్తిత్వ హరణం చేస్తే చూస్తూ ఊరుకోమన్న పొన్నం. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచన. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాని సూచన. కుటుంబ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని నాని పిలుపు. అనుమానాస్పద లింకులపై జాగ్రత్తగా ఉండాలన్న నాని. అవగాహనతోనే సైబర్ నేరాలను అడ్డుకోవచ్చన్న నాని. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.